విషయాన్ని గుర్తెరగాలి మనం. అంటే శ్రీనివాస్ గారు, అంటే నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఆలోచించాల్సినటువంటి అంశమేమో ఇది అనిపిస్తుంది. ఎందుకంటే సామాజికంగా రైతుల ముసుగులో అధికారులపైన దాడి. ఎందుకంటే ఇప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు 5 ఏళ్ళు ఉంటారు, 5 ఏళ్ళు అధికారంలో ఉండరు, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలను అమలు చేయాల్సింది అధికారులు. ఈ అధికారులపైన దాడిని ఏ విధంగా చూడాలి? ఎందుకంటే వీళ్ళు వ్యవస్థలో పూర్తిగా ఉండేటువంటి వ్యక్తులు. ఒకసారి ఉద్యోగం వస్తే దాదాపుగా 30 ఏళ్ల సర్వీస్కి పైగానే వాళ్ళు చేస్తుంటారు. అటువంటి వ్యక్తులు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అధికారులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, మాకు విధులకు వెళ్ళాలంటే భయంగా ఉంది, ఇటువంటి దాడులు చేస్తారేమో అని భయంగా ఉందని నల్ల బ్యాడ్జీలు ధరించి లేకపోతే పెన్ డౌన్ చేస్తూ నిరసనలు చేస్తున్నటువంటి క్రమం. ఇది మళ్ళీ ఎవరి పేరు మీద చేశారంటే రైతులు అనేటువంటి ఒక అమాయక జనం పైన వాళ్ళ ముసుగులో చేసినటువంటి దాడిగా చూడాలి. సో ఈ అంశాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు? ఎగ్జాక్ట్లీ రైట్. ఇక్కడ మామూలు ప్రజలు చేసినట్లయితే, ఎదురుదాడి చేసినట్లయితే మామూలు ప్రజలు చేశారన్నటువంటి అంశము తెర మీదకి వస్తుంది. కానీ రైతులు చేశారన్నప్పుడు రైతుల మీదకి ఈ అంశం రాదు. సో అనేటువంటి ఆలోచనతోటేనే ఒక ప్రణాళికాబద్ధంగా రైతు వేషాల్లో ఉన్నటువంటి కొందరు కిరాయి గుండగలను తీసుకొచ్చి ఇక్కడ చేపించినటువంటి సందర్భం. ఆ సందర్భంలో జరిగినటువంటి సంఘటన మాత్రమే దానిని ఆ తరహాలోనే చూడాలి. అయితే ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్పై జరిగిన దాడిని ఇక్కడ 35-36 సంవత్సరాల ఒక ఉద్యోగి వచ్చి తన ఉద్యోగ నిర్వర్తనలో తన పదులను సక్రమంగా చేపడుతుంటారు. ఈ పనులు చేపడుతున్న సమయంలో అనేక రాజకీయ పార్టీలు అందరూ వస్తారు, చేస్తారు, మాట్లాడతారు, చూస్తారు, వాళ్ళ ఆలోచనలను చెప్తారు. వీళ్ళు కూడా అవకాశం ఉన్నంత మేరకి ప్రజలకు ఏం కావాలో అది చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలను ఒకసారి విశ్లేషణ చేసినట్లయితే ఇదంతా కూడా పొలిటికల్ వెండెట్టా అనొచ్చు. అంటే రాజకీయ కక్షలు జరుగుతున్నటువంటి ఒకరి మీద ఒకరు. గత 10 సంవత్సరాల్లో చేసినటువంటి ఆ పరిపాలన ఏదైతే ఉందో అక్కడ చేసినటువంటి తప్పులు ఏమైతున్నాయో అవన్నీ కూడా వెలికి తీసేటువంటి ప్రయత్నం ఇప్పుడున్నటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నటువంటి విషయాన్ని ఇది గమనించిన తర్వాతనే ఇట్లాంటివి చేయడానికి అవకాశాలు మరి గత ప్రభుత్వం ఉసికొల్పుతుందని కూడా చెప్పచ్చు. ఎట్లా ఏ రకంగా ఉసుకొల్పుతుంది అంటే, ఒకవేళ ఒక అధికారి మీద దాడి చేసినట్లయితే ఇది అధికారుల మీద దాడులు మాత్రమే, కేవలం రాజకీయ పార్టీల మీద కాదు అనేటువంటి చెప్పే నేపథ్యం ఇందులో దాగుంది. అట్లాగే ఒక రాజకీయ వ్యక్తి పైన దాడి చేసినట్లయితే అది ఏమవుతుందంటే అసాల్ట్ కిందకు వస్తుంది. కానీ ఇక్కడ ఒక కుట్ర ప్రకారము, ఒక ప్రణాళిక ప్రకారము అధికారగా వ్యక్తి పైన, అట్లాగే జిల్లా మేజిస్ట్రేట్ పైన జరిగినటువంటి దాడిని కూడా ముక్తకంఠంగా తెలంగాణ ఉద్యోగులందరూ కూడా ఖండిస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఓకే, ఒక విషయం శ్రీనివాస్ గారు, అంటే మనం విజువల్స్లో చాలా క్లియర్గా గమనించవచ్చు. ఆ కారు అద్దాలని పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని పగలగొడుతున్నటువంటి క్రమం. అంటే కేవలం అక్కడ రైతుల అభిప్రాయ సేకరణ మాత్రం చేయడానికి వెళ్ళినటువంటి కలెక్టర్ పైన కావచ్చు, జిల్లా మెజిస్ట్రేట్ పైన కావచ్చు, ఇతర అధికారుల పైన కావచ్చు, ఒకవేళ నిజంగానే రైతులైతే ఆ విధంగా చేయరు. ఎందుకంటే ఒకవేళ వ్యతిరేకత ఉంటే వాళ్ళు నినాదాలు చేయొచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ గట్టిగా చెప్పొచ్చు. కానీ ఆ విధంగా కాకుండా మనం మన విజువల్స్లో చాలా క్లియర్గా చూస్తున్నాం. ఆ కారు వెనక అద్దాలు ఏ విధంగా ధ్వంసం చేస్తున్నారు. ఏమాత్రం అటు ఇటు అయినా కానీ ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తున్నాం. సో ఖచ్చితంగా దీన్ని ముక్తకంఠంతో మీడియాగా మనం కావచ్చు, పార్టీలుగా ప్రతి ఒక్కరూ కూడా ఖండిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ బీఆర్ఎస్ నాయకులు కూడా చాలామంది బయటకు వచ్చి మరి బహిరంగంగా ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం కాబట్టి ఖండిస్తున్నారు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను. అతడు సినిమాలో ఈ మహేష్ బాబు ఒకరి చేత ఒక వ్యక్తిని చంపాలి అన్నప్పుడు, లేదా ఒక వ్యక్తికి నష్టం చేయాలన్నప్పుడు షూటర్స్ని పిలుస్తారు ప్రత్యేకంగా. ఈ షూటర్స్ ప్రాణం పోకుండా చాలా అత్యంత జాగ్రత్తతో షూట్ చేస్తారు, కానీ వాడికి ప్రాణ నష్టం జరగదు. ఇక్కడ కూడా అదే తరహాలో కుట్ర జరిగిందనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. కేవలం కార్ల మీద మాత్రమే రాళ్లతో దాడి చేశారు, కానీ వ్యక్తికి నష్టం జరిగేటువంటి పరిస్థితి తీసుకురాలి. కానీ ఈ కుట్ర కోణంలో అవకాశం ఉన్నంత మేరకు దాడి చేయడమే, అవకాశం ఇంకా పూర్తి స్థాయిలో ఉంటే వ్యక్తి పైన కూడా దాడి చేసినట్లయితే ఇదంతా కూడా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద పడుతుంది. దానివల్ల ప్రభుత్వం యొక్క ఆలోచనలు డైవర్ట్ అయ్యి ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవస్థ అనేటువంటి పక్కకు పోతున్నటువంటి ఒక ఆలోచన. ఇంకొక విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. ఎందుకు ఇదంతా జరుగుతుందంటే, రేపో మాపో కేటీఆర్ని అరెస్ట్ చేస్తారన్నటువంటి ఊవాచ బయటకు వస్తుంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే,
తనని అరెస్ట్ చేసేందుకు గవర్నర్కి ఒక లేఖ పంపింది పర్మిషన్కి సంబంధించినట్టు. ఎందుకంటే అసెంబ్లీ వ్యవహారాల్లో ఉన్నప్పుడు అసెంబ్లీలో ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేయాలంటే పర్మిషన్ గవర్నర్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఆ నేపథ్యంలోనే అక్కడ లెటర్ పంపారు. ఆ లెటర్ పంపినటువంటి సందర్భంలో ఇక్కడ ఈ సంఘటన జరుగుతుంటే కేటీఆర్ ఎక్కడున్నాడు? ఢిల్లీలో ఉన్నాడు. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి కేంద్ర పెద్దలను కలిసి ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో డైవర్ట్ చేయడమే కాక అక్కడ రాజ్భవన్లో ఉన్నటువంటి గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ రాకుండా చేసేటువంటి నేపథ్యం జరుగుతున్నటువంటి వాదన మాత్రం ప్రజల్లో బాగా చర్చ జరుగుతుంది.